గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం వీణా మేడము అలాగే ఇద్దరు కూడా ఈరోజు క్లాస్ తీసుకుంటున్నారు కదా. మేడం శ్వేత మేడం మీ పీడిఎఫ్ ఫైల్ మీరు షేర్ చేస్తారు కదా స్క్రీన్. ఓకే, దట్స్ ఫైన్. సో ఏం చేద్దాం అంటే మేడం, శ్వేత మేడం ఫస్ట్ మీరు ఒక్క శ్లోకం చెప్పేసేయండి, ఒక పద్యమో ఒక శ్లోకమో చెప్పేసేయండి. ఓకే, ఆ తర్వాత మళ్ళీ వీణా మేడంకి ఇస్తాను. వీణా మేడం మీరేం చెప్తున్నారు ఈరోజు? నేను దీపావళి గురించి చెప్తాను సార్. ఓకే, దీపావళి ప్రాముఖ్యత గురించి. యాక్చువల్లీ 2-3 స్టోరీలు ఉన్నాయి కదా, మీరు ఎన్ని స్టోరీలు చెప్తారు? నేను 2 చెప్తాను సార్. అవునా, సరే. ఏదన్నా దాంట్లో ఏదైనా స్టోరీ మిస్ అయితే శ్వేత గారు మీరు చెప్పండి. అంటే 3-4 స్టోరీలు ఉన్నాయని విన్నా, నాకు తెలియదు. నేను ఈరోజు నుంచే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. సో 1 సెకండ్, నేను మీకు కూడా కో హోస్ట్ చేస్తున్నాను. మేడం శ్వేత మేడం ఇంకొక నెంబర్ నుంచి జాయిన్ అవుతున్నారు కదా, దాన్ని కూడా కో హోస్ట్ చేయాలా సార్? అంటే పీడిఎఫ్ షేర్ చేయడం కోసం. దాన్ని కో హోస్ట్ కూడా చేయాల్సి వస్తుంది మరి. సో మేడం నేను లింక్ షేర్ చేస్తాను, ఓకేనా? లైవ్ యూట్యూబ్ లైవ్ లోకి వస్తున్నాము అండ్ షేర్ చేస్తాను, లింక్ వాళ్ళకి షేర్ చేసేస్తాను. ఫస్ట్ శ్వేత మేడం ఒక 1 or 2 ఆ తర్వాత వీణా గారు తీసుకుంటారు దీపావళి ప్రాముఖ్యత గురించి. ఫస్ట్ నేను శ్లోకమా సార్? అవును. మేడం స్టార్ట్ చేయొచ్చు మనం. ఒక్క నిమిషం, నేను అందరికి షేర్ చేస్తాను. జస్ట్ మినిట్ మేడం, ఇప్పుడే లింక్ షేర్ చేశాను మేడం. వచ్చేస్తున్నారు, అందరు కూడా వచ్చేస్తున్నారు. శ్వేత మేడం మీరు స్టార్ట్ చేయండి మేడం. మెల్లిగా 16 మెంబర్స్కి వచ్చారు, ఇంకా అసలు పెరుగుతారు. శ్వేత మేడం స్టార్ట్ చేయండి మేడం. జై శ్రీమన్నారాయణ. అందరూ ఫస్ట్ ఓంకార నాదం చెప్పుకుందాం. 3 సార్లు ఓంకార నాదం చెప్పుకుందాం. ఓ ఈరోజు మనం ఏ రోజైనా సరే మనం లేచిన వెంటనే
మనం ఏ శ్లోకాలు నేర్చుకోవాలి, ఏ శ్లోకాలు చెప్పుకోవాలి. లేచిన వెంటనే మనం నార్మల్ గా ఏం చేస్తుంటాం, ఫోన్ చూస్తుంటాం, లేకపోతే పేపర్ చదువుతారు. చాలా మందికి అలవాటు ఏంటంటే న్యూస్ పేపర్స్ చదువుతుంటారు కదా. అలాగా మనం ఏంటంటే ప్రభాత శ్లోకం అని లేచిన వెంటనే మనం కళ్ళు తెరిచిన వెంటనే మనం చదువుకోవాల్సిన శ్లోకం ఉంది. అది మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత మీరు అందరు గాని. कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले स्थिता गौरी, ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకం అసలు ఎందుకు చెప్పుకోవాలి అనేది విందాం. ఫస్ట్ ఏంటంటే మనం ఉదయం లేవగానే మన కళ్ళు తెరిచిన వెంటనే మన ఎదురుగా మనం ఎవరిని చూస్తున్నామో వాళ్ళకి మనలో ఉన్న ఎనర్జీ, మనలో ఉన్న వాళ్ళకి వెళ్తుంది. అలా కాకుండా నైట్ అంతా మనం పడుకుంటున్నాం కదా, నిద్రపోయే టైంలో అదంతా కూడా మనలో ఉంటుంది, డిపాజిట్ అయిపోయి ఉంటుంది మన దాంట్లో. సో మనం లేచిన వెంటనే మన అరిచేతుల్ని మనం చూసుకుంటూ చెప్పుకుంటే అది మళ్ళీ ఎనర్జీ మనలోకే మళ్ళీ డిపాజిట్ అవుతుంది, స్టోర్ అయిపోతుంది. సో మనం ఇలా చెప్పుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి అనేది ఈ పై భాగంలో చూసుకోవాలి. కర మధ్య భాగంలో సరస్వతి దేవి ఉంటుందని ఊహించుకోవాలి. అదే విధంగా కర మూలే స్థితా గౌరీ, గౌరీదేవి ఈ కింద భాగంలో ఉంటుందని ఊహించుకుని మనం ఈ విధంగా చదువుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే మనం లక్ష్మీదేవి, సరస్వతి దేవి, అదే విధంగా గౌరీదేవి ముగ్గురికి మనం స్మరించుకుంటున్నాం, ముగ్గురిని స్మరించుకుంటున్నాం. అక్కడికి మనకి ప్రే అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే మనం మాట్లాడకుండా కొన్ని గంటలు మనం నిద్రపోతున్నాం కదా, మనం స్వరపీఠిక అని ఉంటుంది కదా ఇక్కడ, అది మనది యాక్టివేట్ అవుతుంది. దానివల్ల ఖ అనే అక్షరం వలన మనకి స్వరపీఠిక యాక్టివేట్ అవుతుంది. సో మనం పొద్దున్నే లేచిన వెంటనే ఈ శ్లోకం చదువుకుందాం. ఇప్పుడు నేను చెప్తాను, మీరందరూ ఒకసారి అంటూ ఉండండి. కరాగ్రే వసతే లక్ష్మీ, करमध्ये सरस्वती, करमूले स्थिता गौरी, ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకం తర్వాత మనం భూమి పైన పాదం పెట్టిన వెంటనే మనం చదువుకోవాల్సిన శ్లోకం ఒకటి ఉంటుంది. ఇదేంటంటే మనం ఎందుకు చదువుకోవాలి, మనం భూదేవికి రోజు మనం చేసేది చాలా చాలా చేస్తూ ఉంటాం. ఏంటంటే మనం గట్టిగా గంతులు వేస్తూ ఉంటాం, డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు డాన్స్ చేస్తూ ఉంటాం, అలాగే ఏదైనా అవసరానికి గోతులు తవ్వుతూ ఉంటాం. ఇంకా అన్ని విధాలుగా మనం భూమిపైన కాలు మోపిన వెంటనే మనం చేస్తూ ఉంటాం కదా రోజు. కాబట్టి భూదేవిని మనం క్షమించమని అడుగుతున్నాం అన్నమాట. అందుకని ఈ శ్లోకం ఫస్ట్ లేచిన వెంటనే మనం కరాగ్రే వస్తే లక్ష్మి అయిన తర్వాత ఈ శ్లోకం చదువుకున్నాం. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తోభ్యం పాదస్పర్శం క్షమస్వమే. నేను చెప్తాను, మీరు అంటూ ఉండండి. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తోభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఇది సెకండ్ శ్లోకం చదువుకోండి. సార్ 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 నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మేడం, వినపడుతుంది. మేడం కంటిన్యూ అవుతారా? థ్యాంక్ యూ సో మచ్ మేడం. 2 శ్లోకాలు అయిపోయింది కదా. ఈరోజు
మనకు ఎల్లుండి ఒక ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి పండుగను మనం జరుపుకోబోతున్నాము. దాని గొప్పతనం గురించి చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు, కొన్ని కోట్ల మందికి తెలియదు. ఈరోజు వీణా గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. తన అనుభవాన్ని రంగరించేసి ఈరోజు మనకు దీపావళి ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనే వాటి గురించి తను సవివరంగా వివరిస్తారు. ఆ వివరణ తర్వాత మళ్ళీ శ్వేతహర్ణి గారు మరి ఒక 2 శ్లోకాల మేడం సార్ ఉన్నాయి సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. టైం పట్టేసి మిగతా శ్లోకాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అండ్ గుర్తుంది కదా, దీనికి మేము ₹1 కూడా ఎవరి నుంచి ఆశించట్లేదు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, జస్ట్ మీరు బాగా నేర్చుకొని వీటన్నిటికి కూడా మంత్లీ ఎగ్జామ్స్ కూడా పెడతాను, దానికి కూడా ఫీ ఉండదు. సో మీరు ఎగ్జామ్స్ బాగా రాసి మీరు మంచి లైక్ వీ వుడ్ లైక్ టు అవార్డ్ యూ విత్ సర్టిఫికేట్స్ ఆల్సో. అవన్నీ కూడా ఫ్రీ. ఎందుకోసం ఇవన్నీ మనం అలా చేస్తున్నామంటే ఒక లక్ష్యం, ఈ జనరేషన్ కి ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియాలి, భక్తి గురించి తెలియాలి, భక్తి మార్గంలో అందరూ నడవాలని. మీరు కూడా ఆ ఎగ్జామ్స్ లో మంత్లీ కానీ లేదంటే 2 months ఒకసారి మనం ఎగ్జామ్స్ కూడా పెడుతుంటాము. సో దాంట్లో పిల్లలందరూ కూడా మీరు పార్టిసిపేట్ కావాలి. పేరెంట్స్ అందరికి ఇది రిక్వెస్ట్ అన్నమాట. మీరు మీ పిల్లల్ని ఆ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయించండి. వి డోంట్ చార్జ్ ఎ సింగిల్ ఫ్రమ్ ఎనీబడి, ప్లీజ్. ఇదంతా కూడా మాకు మా ధర్మం పైన ఉన్నటువంటి గౌరవంతో చేస్తుంది తప్ప డబ్బులు ఆర్జించాలన్న ఆ ఒక దుర్బుద్ధితో అయితే కాదు. ఆ మార్గంలో కూడా మేము వెళ్ళమండి. ఇది కేవలం మా యొక్క స్వతహాగా మా ఇంట్రెస్ట్ తో చేస్తుందండి. వీణా గారు హలో సార్, స్టార్ట్ చేయండి. కెమెరా అనేది కొంచెం ఫిక్స్డ్ అయిపోయింది. ఓకే సార్, ఫైన్ మేడం, థ్యాంక్ యూ. సో ఇప్పుడు వీణా గారు ఉన్నారండి, వీణా లక్ష్మి గారు. తను బెంగళూరు నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. దీపావళి ప్రాముఖ్యత గురించి మేడం గారు మాట్లాడారు. హరి ఓం సార్. హరి ఓం పిల్లలు. ఈరోజు దీపావళి పండుగ విశిష్టత గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. ముందుగా దీపం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. దానికి ఒక చిన్న శ్లోకం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే. పిల్లలు చూశారు కదా, ఈరోజు ఏమంటే ఆ దీపం వెలిగించడం వలన మనకు శుభాలు జరుగుతాయి, కళ్యాణం జరుగుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, బ్రహ్మ యొక్క అనుగ్రహము, విష్ణు యొక్క అనుగ్రహము, శివుని యొక్క అనుగ్రహము మనకు దొరుకుతుంది. అందువల్ల దీపం వెలిగించాలి. సంధ్యా దీప నమోస్తుతే. సంధ్యాకాలంలో దీపం తప్పకుండా ప్రజ్వలించాలి. ఈ దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టమే కదా. భలే భలే పండుగ దీపావళి పండుగ, దేశానికి పండుగ దీపావళి పండుగ. పండగంటే పండుగ, భలే భలే పండుగ, దేశానికి పండుగ దీపావళి పండుగ. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు, ముసలి వారందరూ ఆచరిస్తారు. ఎందుకంటే ఆ పిల్లలకు అంత సంతోషం, బాణసంచ అంతా వెలిగిస్తారు. ప్రతి ఒక్కరికి చాలా సంతోషం కదా. ఇది ఎప్పుడు వస్తుందంటే ఆశ్వీజ మాసం బహుళ చతుర్దశి రోజు వస్తుంది. ఈ పండుగను సామాన్యంగా అందరూ 4 రోజులు జరుపుకుంటారు. చతుర్దశి, అమావాస్య, పాడ్యమి అని 3 రోజులు ముఖ్యంగా జరుపుకుంటారు. ఈ చతుర్దశికి విశిష్టత ఏమంటే నరక చతుర్దశి అంటారు. అంటే నరకాసురుని సంహారమైండే దినము. అందువల్ల మనమంతా సంతోషంగా నరక చతుర్దశి జరుపుకుంటాం. ఈ నరకు చతుర్దశి అంటాం కదా. ఆ నరకుడు ఎవడు? నరకుడు అనేవాడు రాక్షసుడు, భూదేవి యొక్క కుమారుడు. మనము ఎంత బాధ పెట్టినా భూదేవి సహిస్తుంది. అయితే తన కుమారుడైన నరకుడు ఏం చేస్తాడంటే బ్రహ్మ యొక్క వరం వల్ల చాలా ప్రతి ఒక్కరిని బాధిస్తూ ఉంటాడు. ఋషులని, మునులని బాధిస్తాడు. ప్రతి ఒక్కరిని బాధ పెడతా ఉంటాడు. ఆ బాధ భరించలేకుండా విష్ణు దగ్గరికి వెళ్ళి నా కుమారుని మీరే సంహారం చేయండి అని వేడుకుంటుంది. ఆ తల్లికి ఎంత బాధ అంటే అలా వేడుకుంటుంది కదా. అప్పుడు విష్ణువు కృష్ణావతారం తీసుకొని, కృష్ణావతారంలో సత్యభామ జతలో వెళ్ళి సత్యభామ సంహారం ద్వారా నరకాసురుడు చనిపోతాడు. చతుర్దశి రోజు చనిపోయే దాని వలన
దానికి నరక చతుర్దశి అని పేరు వచ్చింది. ఆ నా కుమారుని నేనే సంహారం అని చేయమని చెప్పినాను కదా, అందువల్ల నాకు బాధ, నా కుమారుని కోసం ఒక దీపం మీరు వెలిగించండి అని భూదేవి ప్రార్థించిన దానివల్ల ఆ రోజు మనము దీపాలను వెలిగిస్తామని ఒక కథ ఉన్నది. ఇంకొకటి ఏమంటే లక్ష్మీ పూజ. లక్ష్మీ పూజ ఎందుకు చేస్తామంటే అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తాం. ఎందుకంటే అమావాస్య రోజునే క్షీర సముద్రం నుండి లక్ష్మీదేవి వెలువడింది, అందువలన ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తాము అని చెప్తారు. ఆ ఇంకొకటి రాముడు రావణాసురుని సంహారం చేసి అయోధ్యకు చేరే విజయదశమి రోజు సంహారం చేస్తాడు రాముడు. అయోధ్యకు చేరేది దీపావళి రోజు చేస్తారు. అందువలన అయోధ్యలో కూడా ఆ రోజు దీపావళి పండుగ జరుపుకుంటారు అని మనకు శాస్త్రాల ప్రకారం తెలుస్తుంది. అన్ని వర్గాల వారు జాతి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకుంటారు ఈ పండుగని. ఇంకొకటి బలిచక్రవర్తి. బలిచక్రవర్తి కూడా దానవుడే, అయితే విష్ణు భక్తుడు. అతడు వామనావతారం ఎత్తి విష్ణువు 3 అడుగుల నేలను అడుగుతాడు బలిచక్రవర్తిని. బలిచక్రవర్తి తీసుకోమంటాడు. ఆకాశానికి 1 అడుగు, భూమికి 1 అడుగు, ఇంకొక అడుగు స్థలం లేకపోతే తన తలపైనే ఆ అడుగు పెట్టించుకుంటాడు. అప్పుడు పాతాళానికి వెళ్ళిపోతాడు. పాతాళానికి వెళ్ళిపోతే కూడా అక్కడ చాలా చీకటి ఉంటుంది. ఆ చీకట్లో కూడా విష్ణు స్మరణను మరవకుండా విష్ణునామ స్మరణ చేస్తూ ఉంటే అప్పుడు విష్ణువుకే బాధ అనిపించి, నువ్వు బలిపాడ్యం రోజు భూమికి పైకి వచ్చి నువ్వు ఆనందం పొందుతావు, నీకు ఈ దీపాల వలన అందరూ స్వాగతం ఇస్తారు అని చెప్తారు. అందువలన బలిపాడ్యం రోజు దీపాల వరుస. దీపావళి అంటే దీపద వరుస, దీపద హావళి అంటే దీపాల వరుస. అందువలన మనము నరక చతుర్దశి రోజు నుంచి 4 రోజులు ప్రతి ఒక్క ఇంట్లోనూ ఇంటి ముందర దీపాలు తేజోమయంగా వెలుగుతుంది. ఇంకొకటి ఏమంటే ఈ ఋతు మార్పుల కారణంగా ఈ వర్షం వచ్చేదాని వల్ల భూమి అంతా తేమగా ఉంటుంది. ఆ తేమలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయి. మనము వెలిగించే బాణహంచా వల్ల ఆ క్రిమి కీటకాలంతా వెళ్ళి మనకి మంచి వెదర్ వస్తుంది, పొల్యూషన్ అంతా పోతుంది అని దీనికి కూడా చెప్తారు. హరి ఓం సార్. హరి ఓం. హరి ఓం. హలో హలో మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ అండి. శ్వేత గారు కంటిన్యూ అండి. సార్ ఓకే సార్. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 శ్లోకాస్ నేర్చుకున్నాం. ప్రభాత శ్లోకం అలాగే ప్రభాత భూమి శ్లోకం. ఇందాక మేడం చెప్పినట్టుగా భూదేవికి చాలా ఓర్పు సహనంతో ఉంటారు. ఏమైనా భూకంపం వచ్చిందంటే మొత్తం అల్లా కల్లాలం అయిపోతుంది కదా, ఇలా ఏమీ కాకుండా క్షమించమని అడుగుతూ మనం ఇలాగా భూమి శ్లోకం అని చదువుకుంటున్నాం. అది తర్వాత మనం ఏం చేస్తాం, ఇంకా కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేస్తాము. ఇలా వరుసగా మన పనులు మనం కానిచ్చుకుంటూ ఉంటాం. ఇదే స్నానం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా నదీ స్నానం చేస్తే మనకి మంచిదన్నమాట. నదీ స్నానం చేయటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అని అనేవారు పెద్దవాళ్ళు. కానీ రోజు మనం నదీ స్నానం చేయలేం కదా. రోజు నదీ స్నానం అంటే ఎక్కడికో నది చాలా దూరంలో ఉంటుంది, అందరికీ అది కుదరదు కదా. కాబట్టి మనం మన బకెట్ లో వాటర్ లోనే మనం శ్లోకం చదువుకుంటూ, ఈ శ్లోకం చెప్తాను, ఆ శ్లోకం చదువుకుంటూ మనం ఇలా తిప్పుతూ చదువుకుంటే మన నదులు అన్ని నదులు కలిసి ఇందులోకి ఆవాహనం చేస్తున్నాం అన్నమాట. ఆవాహనం చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఇందులోకి వచ్చినట్టు మనం భావిస్తాం. ఎందుకంటారు, భావన మాత్ర సంతృప్తులు అంటారు దేవతల్ని. అంటే మనం భావించినంత మాత్రాన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. కాబట్టి మనం ఈ శ్లోకం చదువుకుని స్నానం చేయాలి. ఇది చెప్తాను వినండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఇలా తిప్పుతూ చదువుకుని మనం 3 సార్లు జిమ్ముకుని ఆ నీళ్ళతో స్నానం చేస్తాం.
నేను ఇప్పుడు చెప్తాను, మీరు నేర్చుకోండి, మీరు కూడా అనండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇందులో నదుల పేర్లన్నీ వచ్చినాయి. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి, అన్ని నదుల్ని మనం ఆవాహనం చేస్తున్నాం అన్నమాట. తర్వాత స్నానం తర్వాత మనం రోజు దేవుడికి దండం పెట్టుకోవాలి. మనకు అంత పూజ చేయడం ఇలాంటివన్నీ కుదరకపోవచ్చు. చిన్న పిల్లలు కదా, మీరు అందరూ చిన్న పిల్లలు కాబట్టి మీకు చిన్న శ్లోకం చెప్తా. దీని వల్ల ఏంటంటే మనం విష్ణు సహస్రం చదివినంతగా మనకి ఉంటుందన్నమాట ఫలితం. సో నిత్య పారాయణ, ఇందులో మీకు అందరికి చాలా మందికి వచ్చే ఉంటుంది కదా, శ్రీరామ రామ రామేతి. మీరు కూడా నాతో పాటు కలిపి చదువుతారా మేడం? సార్, మీరు ఏదైతే శ్లోకం చెప్తున్నారో దాన్ని ఒక్కదాన్ని జూమ్ చేయండి, ఎందుకంటే మీ అందరూ ఫోన్ లో చూస్తున్నారు కదా, ఈ అన్నిటి వల్ల కొంచెం క్లియర్ గా కనబడట్లేదని అంటున్నారు. ఓకే సార్, అదొక్కదాన్నే. ఇప్పుడు ఏంటి మేడం నడుస్తుంది? నిత్య పారాయణ. ఓకే మేడం, థ్యాంక్స్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. చాలా చిన్న శ్లోకం, చాలా ఈజీ. చిన్నప్పటి నుంచి మనం చాలా సార్లు విని ఉంటాం కదా. ఇది వీలైతే 3 సార్లు చదువుకుని ఉండండి, రోజు నిత్య పారాయణ అయిపోతుంది. ఆ తర్వాత మనకి దేవతలతో సమానమైన అమ్మా నాన్నలు, మన పెద్దలు మనతో ఉన్నారు కదా, వీళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయాలి రోజు. మీరు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఆ తర్వాత మనం దేవుడికి దండం పెట్టిన తర్వాత తల్లిదండ్రులను రమ్మని చక్కగా ఇద్దరిని పక్క పక్కన నుంచోమని మనం ఈ శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకం చదివి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని కళ్ళకద్దుకుని వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు మన పైన తల మీద ఇలా చెయ్యి పెట్టి మనకి ఇలా మంచిగా ఉండమని చెప్పి, చక్కగా ఉండమని చెప్పి మనకు దీవెనలు ఇస్తా ఉంటారు కదా, అలా ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్తాను, మీరు నాతోనే అనండి. నేను చెప్పిన తర్వాత మీరు అనండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. దీని మీనింగ్ ఏంటంటే మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఓ భగవంతుడా, మా తల్లి తండ్రి అన్ని నీవే, మా బంధువులు స్నేహితులు అన్ని నీవే, మా జ్ఞానము ధనము నీవే, సర్వం నీవే, దేవదేవా అన్ని నీవే అని చెప్పి, అంటే దేవుడి రూపంలో ఉన్న తల్లిదండ్రులకి మన పాదాలకి నమస్కరిస్తున్నాం. అదనమాట దీని మీనింగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా.
తర్వాత మనం హయగ్రీవ స్తోత్రం. 6వది హయగ్రీవ స్తోత్రం. ఇది దేనికంటే హయము అంటే గుర్రము. హయగ్రీవుడిని ఎప్పుడైనా చూసుంటే ఒక్కసారి నేను చూపిస్తాను సార్. ఒక్కసారి హయగ్రీవుడు ఫోటో పెట్టండి సార్. ఈ లోపు నేను దీని మీనింగ్ చెప్తాను, వినండి. అసలు ఏంటంటే మనం చదువుకునేటప్పుడు మనం ఈ శ్లోకం చదువుకుని తర్వాత బుక్ ఓపెన్ చేసి మీరు చదువుకోండి. బాగా గుర్తుంటుంది. గుర్తుండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే మనకి జ్ఞాపకం వచ్చేలా ఉంటుంది. ఏంటంటే చదువుల దేవుడు హయగ్రీవ స్వామి అంటారు. ఈయన విష్ణుమూర్తికి ఇంకొక అవతారం అన్నమాట, అవతారంగా భావిస్తారు. విద్యార్థులందరూ కూడా హయగ్రీవ స్వామిని ప్రతిరోజు తలుచుకుని ధ్యానించాలి. మనకి కొన్ని చోట్ల హయగ్రీవుని గుడులు కూడా ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. కాకపోతే రేర్, మనకి గమ్ముని అర్థం కాదు, తెలియదు అంతే. ఇప్పుడు మనకి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం అనే ఊరు ఉంది కదా, అక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈసారి అటువైపు ఏమైనా వెళ్తే ఏమైనా తెలుసుకుని అక్కడికి వెళ్ళి దర్శించుకోండి. హయగ్రీవ స్తోత్రం చెప్తాను. జ్ఞానానందమయం దేవం. ఒకసారి PDF షేర్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, నేను చెప్తాను, మీరు అనండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నేను ఇంకొకసారి చదువుతాను, వినండి. చదివే ముందు ఒక్కసారి ఈ ఫోటోని చూస్తున్నారా, కనిపిస్తుందా అందరికి? సార్ షేర్ అయిందా సార్ ఫోటో? ఒక్కసారి. అవునండి, కనబడుతుంది ఫోటో. ఓకే, ఇప్పుడు దీన్ని చూస్తూ ఉండండి. మనకి తల భాగం ఎలా ఉంది? గుర్రం ఆకారంలో ఉంది. హయము, హయగ్రీవుడు కదా, హయము అంటే గుర్రము, గుర్రం ఆకారంలో ఉంది. అదే ఆ తల కలవాడు అని చెప్తున్నాం అన్నమాట. అదే విధంగా తెల్లని తెలుపు, ఆయన బాడీ అంతా కూడా మానవ శరీరం లాగా ఉంటుంది, తెల్లని తెలుపుతో ఉంటుంది. గుర్రం యొక్క తల కలవాడు. అలాగే 4 చేతులు ఉంటాయి ఆయనకి, 4 చేతులు. శంఖము చక్రము ఉంటుంది చూడండి, పైన శంఖము చక్రము ఉన్నాయి 2 చేతులకి. అదే విధంగా కిందన ఇంకో 2 చేతులు ఉన్నాయి కదా, దాంట్లో రైట్ హ్యాండ్ చూడండి, కుడి చెయ్యకి జ్ఞాన ముద్రలో ఉంటారు ఆయన, జ్ఞాన ముద్ర పెట్టుకుని ఉన్నారు. ఎడమ చేతిలో పుస్తకం ఉంది. ఇలాంటి రూపం ఉన్నది కాబట్టి ఈయన్ని హయగ్రీవుడు అని అంటాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆ శ్లోకం చెప్తాను, చూడండి. హయగ్రీవ స్తోత్రం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. చాలా ఈజీ, ఏమి కంగారు పడకండి. జ్ఞానానందమయం అనేది జాకి అక్కడ ఒత్తుంది కాబట్టి జ్ఞా అయింది. నెక్స్ట్ సెకండ్ లైన్ లో కాకృతిం, కృ, స్ఫటికాకృతిం కొంచెం ఒత్తులు ఉన్నాయి కానీ పెద్ద ఏమి ఉండదు, మీకు వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇప్పుడు దీని తర్వాత మనము ఎప్పుడు భోజనం చేసినా ఏం చేసినా సరే మనకు అది
డైజెషన్ బాగా అవ్వాలన్న ఉద్దేశంతో మనం ఈ శ్లోకం అన్నమాట. అంటే మనం రకరకాల ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా, అంటే ఇప్పుడు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ గారెలు ఇలాంటివి గట్టి పదార్థాలు లిక్విడ్ ఐటమ్స్ ఇలా అన్ని కలిపి తీసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఎటువంటి దాన్నైనా సరే ఇది జీర్ణించుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి శ్లోకం అన్నమాట. భోజనానికి ముందు మనం ఈ శ్లోకం చదువుకోవాలి. 7వ శ్లోకం చూడండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇది భగవద్గీతలో 15వ అధ్యాయంలో శ్లోకం 14వ శ్లోకం అన్నమాట. నేను ఒకసారి చెప్తాను, మీరు అనండి. అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. విసర్గలున్న చోట సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ ఎండింగ్ లో చూడండి విసర్గ అంటారు. అవి అక్కడ ఉన్నప్పుడు అహ అని పలకాలి. దేహమాశ్రితః. అలానే నెక్స్ట్ లైన్ ప్రాణాపాన అణ, అది ప్రాణ అణ కాబట్టి ప్రాణాపాన సమాయుక్తః. ఒత్తులు మిస్ అవ్వకండి, చూడండి తెలుస్తుంది. చతుర్విధం దాకి ఒత్తుంది కాబట్టి చతుర్విధం. దీని తర్వాత మనం నిద్రించేటప్పుడు కలలేమీ రాకూడదు, భయం కలగకూడదు అన్న ఉద్దేశంతో మనం హనుమంతుడిని కోరుకుంటూ ఉంటాం అన్నమాట ఈ శ్లోకంతో. హనుమంతుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు కదా, చాలా ధైర్యాన్ని ఇస్తాడు హనుమంతుడు. కాబట్టి హనుమంతుడికి ఈ శ్లోకం చెప్తున్నాం. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం సయనేయః సస్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. నేను ఇప్పుడు చెప్తాను, మీరు అనండి. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం సయనేయః సస్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. చెడు కలలేమి రాకూడదు, నశించిపోవాలి అని మనం నమస్కరించుకుంటున్నాం హనుమంతుడిని. సరేనా? పిల్లలందరూ కూడా రోజు ఈ శ్లోకాలు లేచిన వెంటనే ఇలా ప్రభాత శ్లోకం, అలానే భూమి మీద అడుగు పెట్టేటప్పుడు భూమి శ్లోకం, స్నానం చేసేటప్పుడు మనకి గంగే జయమునే అన్ని నదుల్ని మనం ఆహ్వానించినట్టు ఆ శ్లోకం, ఇలాగా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు శ్రీరామ రామ రామేతి. అలానే పెద్దవాళ్ళకి నమస్కరించండి, రోజు పెద్దవాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకోండమ్మా. అలా చేసినప్పుడు త్వమేవ మాతాపిత త్వమేవ. కొంచెం ప్రాక్టీస్ చేయండి, చక్కగా వస్తాయి అన్ని శ్లోకాలు. మీరు డైలీ చదువుకోండి, ఎంత బాగుంటుందో మీరు రిజల్ట్ మీరే చూస్తారు. అదే విధంగా హయగ్రీవ స్తోత్రం చదువులు బాగా రావాలి అంటే మనం హయగ్రీవ స్తోత్రం చదువుకోవాలి. అదే విధంగా ఇంకా భోజనం చేసేటప్పుడు నిద్రా శ్లోకం, ఇవన్నీ
ఈ PDF సార్ పెడతారు, చక్కగా చదువుకోండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ లో వేమన పద్యం. మనకి వేమన పద్యాలు, శతక పద్యాలు ఇవన్నీ చాలా ఉంటూ ఉంటాయి. కాకపోతే ఈ రోజుల్లో బాగా తక్కువైపోయింది. మీకు స్టడీస్ లోనే వస్తున్నాయి. తెలుగు ఎవరికైనా సబ్జెక్ట్ ఉంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. వేమన పద్యం ఒక్కటి నేర్చుకుందాం ఈ రోజు. చూడండి. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఇదేంటంటే మనం అల్ప బుద్ధి కలవాడు అంటే అతను అల్ప బుద్ధి అంటే కొంచెం గట్టిగా మాట్లాడటం ఇష్టం లేదు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు అందరూ కూడా ఆడంబరంగా చెప్పుకుంటారనమాట. వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుని మనమే ఇలా ఉండాలి, అలా ఉంటున్నాము అన్నట్టుగా చెప్పుకుంటారు. నుండి ఏం చేస్తాడు, మాటలు చెప్పకుండా శాంత స్వభావంతో ఉంటాడు. ఆయన మాత్రం శాంత స్వభావంతో ఉంటాడు. ఆయన సున్నితంగా మాట్లాడతాడు, ఎవరికైనా నచ్చే విధంగా మాట్లాడతాడు అనమాట. సజ్జనుండు శాంతంగా ఉంటాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కంచు అంటే బ్రాంజ్ మెటల్. అది కూడా గోల్డ్ కలర్ లోనే ఉంటుంది. కాకపోతే అది గోల్డ్ సౌండ్ అయితే రాదు. మనం ఏమైనా కొట్టామనుకోండి, ఇలా సౌండ్ చేసామనుకోండి, మనకి కనకంబు అంటే గోల్డ్, కనకంబు మోగున గోల్డ్ మనకి సౌండ్ రాదు. అదే విధంగా కంచు బ్రోంజ్ తో మనం సౌండ్ చేస్తే చాలా సౌండ్ వస్తుంది. దీన్ని ఎలా పోల్చారంటే అల్పబుద్ధి కలవాడు కంచుతో పోల్చారు, సజ్జనుణ్ణి కనకంబుతో పోల్చారు. ఈయన ఎవరు, విశ్వదాభిరామ వినురవేమ. ఇలాంటి దాంట్లో శాంత స్వభావం కలవారు బంగారంతో పోల్చారనమాట ఈ పద్యంలో వేమన. సరేనా? ఇవన్నీ చక్కగా నేర్చుకోండి. మీకు ఇంకొకసారి వేమన పద్యం చెప్తాను, మీరు చెప్పండి. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరము కాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మోగున, విశ్వదాభిరామ వినురవేమ. అందరికీ అర్థమైందా పిల్లలు? ఈ శ్లోకాలన్నీ రోజు నేర్చుకుని పాటించండి అమ్మా. సరేనా? జై శ్రీమన్నారాయణ. సార్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వీణా మేడం. ఈ రోజు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను, ఎందుకంటే దీపావళి ప్రాముఖ్యత గురించి తెలిసింది, అలాగే అద్భుతమైనటువంటి 9 ఈ శ్లోకాల గురించి కూడా తెలిసింది. ముఖ్యంగా చదువు గురించి అది నాకు కూడా తెలియదు, చాలా అద్భుతంగా అనిపించింది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అండ్ స్టూడెంట్స్, హోంవర్క్ అనేది మీరు రేపే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆడియో క్లిప్స్ మన గ్రూప్ లో మీరు పంపించాల్సి ఉంటుంది, మీకు తెలుసు కదా. అది రేపే పంపించాల్సిన అవసరం లేదు, కొంచెం టైం ఇద్దాం మేడం, ఎందుకంటే దీపావళి ఉంది కదా. మండే రోజు పంపిమ్మని చెప్దాం. సరే సార్. ఓకే మేడం. సో మండే రోజు మీరు అందరు కూడా వాయిస్ క్లిప్స్ పెట్టండి. మీరు ఏదైనా మిస్టేక్స్ జరుగుతుంటే కూడా మీకు ట్రైనర్స్ మీకు గైడ్ చేస్తుంటారు. ఓకేనా? మళ్ళీ మన నెక్స్ట్ సెషన్ ఎప్పుడు ఉంది అని మనకు 3 గ్రూపులు ఉన్నాయి కదా వాట్సాప్ గ్రూప్ లో, అక్కడ దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందండి. 80% మిస్ కావద్దు. అండ్ మీతో పాటు ఒక 10 మందిని ఇన్వైట్ చేయండి ప్లీజ్. ఆ పోస్టర్ మీరు స్టేటస్ గా పెట్టండి. మేము ఎలాంటి ఆశించకుండా కేవలం ఒక ధ్యేయంగా దీన్ని ఒక మిషన్ లాగా భావించి ముందు తీసుకెళ్తున్నాం. దాంట్లో మీరు కూడా నేను సైతం అనండి. Thank you so much. Thank you everyone.